నా పరీక్ష ఎన్ని గంటలలో పూర్తి చేయాలి? అయిపోతుంది. మనం రిక్వెస్ట్ చేసిన హాఫ్ అన్ అవర్. నేను ఎంతసేపు మాట్లాడాలని? మీరు మాట్లాడండి, మీరు వస్తా కాబట్టి. సార్ మీరు అనుమతిస్తే ఒక 5 నిమిషాలు. సార్ వా తండ్రి సమానులు మన అందరికీ గురుతుల్యులు, మార్గదర్శి, తండ్రి సమానులైన భరత్ భూషణ్ గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, ప్రజల జడ్జిగా తీర్పులు ఇచ్చిన ప్రజల జడ్జి చంద్రకుమార్ గారికి, ప్రజా వాగ్గేయకారుడు తమ్ముడు మత్స దేవేందర్ గారికి, బీసీ ఉద్యమ నాయకుడు మాదుగుల్లో కలుద్దాం రండి అని పిలుపునిచ్చిన బత్తుల సిద్ధేశ్వర్ గారికి, అదేవిధంగా వీసీకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్స దేవేందర్ గారికి, వీసీకే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ గారికి, వీసీకే రాష్ట్ర కార్యదర్శి మంచింటి అంజన గారికి, జేబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగం గురించి ఒక మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా మంచింటి అంజన్నకి, అతని అనుచర వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రాజ్యసభ చైర్మన్గా ఉండే, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జగదీప్ ధక్కడ్ గారు ఒక ప్రతిపాదనని రాజ్యసభలో పెట్టి మరొక ప్రకటన చేశాడు. ఢిల్లీ హైకోర్టులో కట్టలుగా డబ్బులు దొరికిన జస్టిస్ వర్మని జడ్జి పదవి నుండి తొలగించడానికి ఇంపీచ్మెంట్ మోషన్ని సుమారు 100కు పైగా పార్లమెంటు సభ్యులు ఇచ్చిన లేఖని చదువుతూ చెప్పి ఆయన ఒక ప్రకటన చేశాడు. నేను వాలంటీర్గా రిజిగ్నేషన్ ఇస్తున్నానని చెప్పాడు. సో జగదీప్ ధక్కర్ ప్రవేశపెట్టిన ఇంపీచ్మెంట్ మోషను, అదేవిధంగా జగదీప్ ధక్కర్ గతంలో చేసినటువంటి మాటలు, దక్కడో అదో ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పాడండి, ఎందుకంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతాం. సుప్రీంకోర్టు పార్లమెంటు చేస్తున్న చట్టాలకి ఆటంకంగా మారింది. అసలు ఈ దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ ఏది? 540 మంది పార్లమెంటు సభ్యులు తయారు చేసిన చట్టాలని సుప్రీంకోర్టు చాలా సింపుల్గా కొట్టేస్తున్నది. సుప్రీంకోర్టు సుప్రీం ఈ దేశానికి, లేదా పార్లమెంటా ఈ దేశానికి సుప్రీం అని చెప్పి ఆయన ఒక ప్రశ్నని లేవనెత్తిన సందర్భం కూడా ఏంది అని అంటే, మన కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్కి ఒక అటానమస్ స్టేటస్ని ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఆ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించడానికి ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీలతో కూడిన ఒక కమిటీ నిర్ణయిస్తుంది అని ఒక చట్టం చేశాడు. ఆ సందర్భంగా పార్లమెంటేరియన్స్ లేవనెత్తిన అనేక ప్రశ్నలకి ఇరిటేట్ అయిపోయి ఈ జగదీప్ సుప్రీంకోర్టు యొక్క ఔన్నత్యాన్ని ప్రశ్నించాడు. సార్ ఒక్క నిమిషం ఉన్నాడు. అయితే హైకోర్టు జడ్జిగా వర్మ గారు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తూ తన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మంటలార్పడానికి వెళ్ళిన వాళ్ళ దగ్గర వాళ్ళంతా కట్టలుగా ఆ డబ్బుల గుట్టలు చూసి కేసు పెట్టారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిగా గవాయి గారు వచ్చిన తర్వాత పార్లమెంటా సుప్రీము, సుప్రీంకోర్టా సుప్రీము అనే ప్రశ్నకి
ఆయన సరి అయిన సమాధానం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే పార్లమెంటు ఈ దేశానికి సుప్రీం కాదు, సుప్రీంకోర్టు ఈ దేశానికి సుప్రీం కాదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ దేశానికి సుప్రీం అని అన్నాడు. రాజ్యాంగానికి లోబడే పార్లమెంటు పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడే సుప్రీంకోర్టు పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడే అధికార యంత్రాంగం పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడే ఈ దేశంలో ఉన్న పౌరులందరూ బతకాలి. కానీ ఈరోజు ప్రమాదము కాన్స్టిట్యూషన్కి బీజేపీ నుంచి లేదు, ఆర్ఎస్ఎస్ నుంచి లేదు, చదువుకున్న వాళ్ళ నుండే కాన్స్టిట్యూషన్కి ప్రమాదం ఉన్నది. దేశంలో కేవలము 18.5% అక్షరాస్యత ఉన్న రోజుల్లో 1950 జనవరి 26 నాడు మన దేశంలో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు చదువుకున్న వాళ్ళ సంఖ్య కేవలం 18.5%. అంటే ఆల్మోస్ట్ 81.5% ప్రజలు నిరక్షరాస్యులు. వాళ్ళు కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకున్నారు. వి ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ, వి ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ అన్నారు. భారతదేశ ప్రజలమైన మాకు మేము సమర్పించుకుంటున్న రాజ్యాంగం అన్నారు. అంటే నిరక్షరాస్యులైన ప్రజలు అక్షరాస్యుడు విద్యాధికుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఒక కాన్స్టిట్యూషన్ని తమకు తాము సమర్పించుకున్నారు. ఏమని? స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువల ఆధారంగా ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలి, సమానత్వం ఉన్న ఒక దేశాన్ని నిర్మించుకుంటాము అని ఒక తీర్మానం చేశారు. ఎవరు? నిరక్షరాస్యులు. ఈరోజు మన దేశంలో అక్షరాస్యత శాతం 75%. 75% మంది చదువుకున్న వాళ్ళలో మెజారిటీ కాన్స్టిట్యూషన్ వద్దంటున్నారు. ఈ కాన్స్టిట్యూషన్ మనకి పనికిరాదు, మనం భగవద్గీత ప్రకారంగా మనుస్మృతి ప్రకారంగా బతకాలి అని అంటున్నారు. అంటున్న వాళ్ళలో టీచర్లు ఉన్నారు, అంటున్న వాళ్ళలో ప్రొఫెసర్లు ఉన్నారు, అంటున్న వాళ్ళలో మేధావులు ఉన్నారు, వాదిస్తున్న వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది భారత రాజ్యాంగం మూలంగానే. కానీ ఈ భారత రాజ్యాంగం ద్వారా టీచర్లైన వాళ్ళు క్లాస్ రూముల్లో పురాణాల గురించి, భాగవతాల గురించి, ఇతిహాసాల గురించి చెబుతూ మన దేశం హిందూ రాజ్యం కావాలంటే ఈ కాన్స్టిట్యూషన్ పోవాలి అని అంటున్నారు. కాబట్టి ప్రమాదము చదువుకున్న వాళ్ళ ద్వారా ఏర్పడ్డది. చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారంటే వాళ్ళెవరు కూడా కాన్స్టిట్యూషన్ని ఫ్రమ్ ది క్లాస్ 1 నుంచి చదువుకోవడం మొదలు పెట్టలేదు, మనకి పెట్టలేదు అసలు. అదే రాజ్యాంగాన్ని అంజనా చెబుతున్నట్టుగా 5వ తరగతి నుంచో 3వ తరగతి నుంచో చదవటం మొదలుపెట్టి ఉంటే ఈ 75% ఉన్న అక్షరాస్యులు కాన్స్టిట్యూషన్ ఉండాలి అని పనిచేసే వాళ్ళు, పోవాలి అని అనుకునే వాళ్ళు కాదు. గ్రామాల్లోకి వెళ్ళి లేదా ఏ బీసీ వాడలోకైనా వెళ్ళి కాన్స్టిట్యూషన్ ఉండాలన్నా తీసేయాలంటే తీసేయాలని అంటారు. ఎందుకయ్యా అని అంటే ఈ కాన్స్టిట్యూషన్ని మాలమాదిగుల కోసం రాసిరు అనుకుంటారు. కాన్స్టిట్యూషన్ మాలల కోసం, మాదిగల కోసం, గిరిజనుల కోసం రాయలేదు. కానీ ఒక ప్రాపగండ ఏం చేసిరంటే చట్టాలన్నీ ఎస్సీ ఎస్టీల కోసం తయారు చేశారు. అదేవిధంగా రాజ్యాంగం అంబేద్కర్ రాసిండు కాబట్టి అది దళితుల రాజ్యాంగం, మాకు సంబంధం లేదు, అది పోయినా మంచిదే అని అంటున్నారు. ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు దాని నుంచి మనము మన సమాజాన్ని రక్షించుకోవాలనంటే మనము 5వ తరగతి నుంచి కాదు 3వ తరగతి నుంచే కాన్స్టిట్యూషన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టాలి. అయితే ఈ పని చేయడానికి ఉన్న ఒక మార్గం ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ అనే వ్యవస్థలు ఉంటాయి. అవి ప్రతి సంవత్సరము కూర్చొని ఎలాంటి సిలబస్ని పిల్లలకి రూపొందించాలి అని చర్చిస్తాయి. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక మెమరాండంని ఎస్సీఆర్టీకి ఇవ్వండి. ఎస్సీఆర్టీకి ఒక చైర్మన్ ఉంటాడు, ప్రణాళిక సంఘం అనేది ఒకటి ఉంటుంది సిలబస్ తయారు చేయడానికి. వాళ్ళకి ఒక మెమరాండం ఇవ్వండి. మా పార్టీ తరఫున కూడా మేము ఒక మెమరాండం ఇస్తాం, పెట్టండి, తప్పకుండా పెట్టండి అని. అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది మనకి, మన మురళి సారే దానికి చైర్మన్గా ఉన్నారు. మురళి సార్కి కూడా ఒక లెటర్ ఇవ్వండి. అట్లాగే మనకి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది, దానికి కూడా ఒక లెటర్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, వారికి కూడా ఒక లెటర్ ఇవ్వండి. సీఎం గారికి ఇష్టం లేకపోయినా సరే ఆయనకు కూడా ఒక లెటర్ ఇవ్వండి. ఇస్తే అది చర్చలోకి వస్తుంది. ఎస్సీఆర్టీ కూర్చున్నప్పుడు ఈ ప్రతిపాదనని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళు మన చంద్రకుమార్ సార్ లాంటి నిష్ణాతులైన జడ్జిల ద్వారా పాఠ్యాంశాలు తయారు చేపిస్తారు.
అవి తప్పకుండా అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనము టెక్నికల్గా చేయాల్సినటువంటి పని. ఇక నేనేమంటున్నానంటే, పాఠశాలలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, చివరికి న్యాయ శాస్త్రం ప్రకారంగా వాదనలు చేసే లాయర్లు కూడా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ని కాపాడే బాధ్యత ఈ దేశ ప్రజలదే. కాబట్టి ప్రజల్లోకి కాన్స్టిట్యూషన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రజల్లో ఈ కాన్స్టిట్యూషన్ పట్ల అవగాహనని కలిగించాల్సి ఉంటుంది. దానికి అనుకూలమైనటువంటి పరిభాషని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రాజ్యానికి అనేక అంగాలు ఉంటాయి. అందులో ఈ పుస్తకం కూడా ఒక అంగం అనుకుంటారు. అన్ని అంగాల్లో 4 అంగాలు పనిచేయకపోయినా ఏం కాదు, 4ట్లో ఒకటి పనిచేయకపోయినా ఏం కాదు, రాజ్యం నడుస్తుంది అనుకుంటారు. కాబట్టి పరిభాషే తప్పు. కాన్స్టిట్యూషన్ అంటే నిర్మాణం చేయటం. టు కాన్స్టిట్యూట్ ద నేషన్, కంట్రీ, నేషన్ కూడా అనలేదు రాజ్యాంగంలో, ఎక్కడ నేషన్ అన్న పదమే లేదు. కాన్స్టిట్యూట్ ద కంట్రీ అంటే సావరీన్ స్టేటు, సర్వసత్తాక లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య సామ్యవాద దేశం. దేనికోసం? ఇవన్నీ సమానత్వం కోసం. ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలో భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని డబుల్ బెడ్రూమ్ కట్టుకుందామా, సింగిల్ బెడ్రూమ్ కట్టుకుందామా అని నిర్ణయించుకున్నట్టే 1950లో ఈ దేశ ప్రజలందరూ ఒక నిర్ణయం చేసుకున్నారు, ఒక ప్లాన్ చేసుకున్నారు. సమానత్వం ఉన్న దేశాన్ని నిర్మాణం చేసుకోవడానికి మనం తీర్మానించుకున్నాం. సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సమానత్వం కలిగిన దేశాన్ని నిర్మించుకుందామని తీర్మానం. కాన్స్టిట్యూషన్ అంటే నిర్మాణం, నిర్మించుకోవడం. దాన్ని హిందీలో సంవిధాన్ అన్నారు, తెలుగులో రాజ్యాంగం అన్నారు. తప్పు. అది రాజ్యాంగం అన్న మాటే తప్పు. దాన్ని మనం వాడొద్దు. కాన్స్టిట్యూషన్ అనేదే సరి అయిన పదం. మనకి ఇంగ్లీషు తెలుగు కలిసిపోయినాయి కాబట్టి హ్యాపీగా కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని వాడదాం. థ్యాంక్ యూ. జై భీమ్.